హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు దీటి న్యూస్. నేను మీ దీటి వెంకటస్వామి. ముందుగా అందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు. హరహర మహాదేవ్, శంభో శంకర. ఈ ఛానల్ చూస్తున్న ప్రేక్షకులు, శ్రేయభిలాషులు, మిత్రులకు నా యొక్క రిక్వెస్ట్, దయచేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా కోరుతున్నాము. ఇక ఈరోజు వివిధ పేపర్లో ఉన్న ముఖ్యాంశాలు మనం చూద్దాం. మహాశివరాత్రికి దేవాలయాల ముస్తాబు. మహాశివరాత్రిని పురస్కరించుకొని రాష్ట్ర వ్యాప్తంగా శివాలయాలు ముస్తాబయ్యాయి. భక్తులకు ఇబ్బందులు కలగకుండా అధికారులు ఏర్పాటు చేశారు. జాగరణకు వీలుగా సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నారు. వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి క్షేత్రంలో 27వ తేదీ వరకు మహాశివరాత్రి జాతర జరగనుంది. ఈ మహాజాతర కోసం ఆలయాన్ని విద్యుత్తు దీపాలతో అలంకరించారు. సుమారు 5 లక్షల మంది భక్తులు వస్తారని అధికారులు అంచనా వేస్తున్నారు. సిద్దిపేట జిల్లా కోమరవెల్లిలో మల్లికార్జున స్వామి క్షేత్రంలో శివరాత్రి వేడుకలు నిర్వహించనున్నారు. ఇక్కడ పెద్దపట్నం వేడుక ఆకట్టుకోనుంది. కీసరగుట్టలోని రామలింగేశ్వర స్వామి దేవాలయం, భూపాలపల్లి జిల్లాలోని కాళేశ్వర క్షేత్రంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలకు సర్వం సిద్ధం చేశారు ఈ రాష్ట్ర ప్రభుత్వం. నేటితో ముగియనున్న మహాకుంభమేళా. ప్రయాగరాజ్లో జరుగుతున్న మహాకుంభమేళా బుధవారం జరిగే మహాశివరాత్రి వేడుకలతో ముగియనుంది. చివరి రోజు సుమారు 1 కోటి మంది భక్తులు పుణ్యస్నానం చేసేందుకు వస్తారని అంచనా వేస్తున్నారు. తొక్కిసలాట జరగకుండా పగడ్బందీ ఏర్పాట్లు చేశారు. మంగళవారం సాయంత్రం నుంచే మేళా ఏరియాతో పాటు ప్రయాగరాజ్ మొత్తానికి నో వెహికల్ జోన్గా ప్రకటించారు. సిబిఎస్ ఈ బడుల్లో తెలుగు తప్పనిసరి. రాష్ట్రంలో సెంట్రల్ సిలబస్తో నడుస్తున్న బడుల్లోనూ 9, 10వ తరగతులకు తెలుగును రాష్ట్ర ప్రభుత్వం తప్పనిసరి చేసింది. వచ్చే విద్యా సంవత్సరం నుంచి ఈ రూల్ అమలు కానుంది. ఇప్పటి వరకు సెంట్రల్ సిలబస్ బడుల్లో కేవలం 8వ తరగతి వరకే తెలుగు బోధిస్తున్నారు. మార్చి 1 నుంచి ఎప్సెట్ అప్లికేషన్లు. రాష్ట్రంలో మంగళవారం నుంచి ప్రారంభం కావాల్సిన తెలంగాణ ఇంజనీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ టీజీఎఫ్సెట్ దరఖాస్తుల ప్రక్రియ వాయిదా పడింది. మార్చి 1 నుంచి ఆన్లైన్లో అప్లికేషన్ల ప్రక్రియ మొదలవుతుందని ఎప్సెట్ కన్వీనర్ తెలియజేశారు. ఓఆర్ఆర్, RRR మధ్య మ్యానుఫ్యాక్చరింగ్ హబ్. ప్రపంచంలోని అతిపెద్ద కేంద్రాల్లో ఒకటిగా అభివృద్ధి చేస్తాం అంటున్న సీఎం రేవంత్ రెడ్డి. రేడియల్ రోడ్లతో ORR, RRRను అనుసంధానిస్తాం. వాటికి ఇరువైపులా ఇండస్ట్రియల్ క్లస్టర్లను ఏర్పాటు చేస్తాం. మెగా డ్రైపోర్ట్ను ఏర్పాటు చేసి ఏపీలోని సీపోర్టుకు కనెక్ట్ చేస్తాం. ఫ్యూచర్ సిటీ, AI సిటీతో పాటు ఎన్నో భారీ ప్రాజెక్టులు చేపడుతున్నాం. బయో ఏషియా సదస్సులో సీఎం రేవంత్ రెడ్డి ఈ ప్రసంగం చేశారు. కోర్ సిటీకి అవతల ఔటర్ రింగ్ రోడ్, ORR నుంచి రీజనల్ రింగ్ రోడ్, RRR వరకు మ్యానుఫ్యాక్చరింగ్ హబ్ను అభివృద్ధి చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి తెలియజేశారు. ఇది ప్రపంచంలోని అతిపెద్ద తయారీ కేంద్రాల్లో ఒకటిగా ఉండబోతుందని స్పష్టం చేశారు. ఈ మ్యానుఫ్యాక్చరింగ్ హబ్ చైనా +1 అవసరాలు తీర్చేలాగా ఉంటుందని వెల్లడించారు. ప్రపంచం నలుమూల నుంచి పెట్టుబడులు ఆహ్వానిస్తామని చెప్పారు. మంగళవారం హైదరాబాద్లోని HICCలో నిర్వహించిన బయో ఏషియా సదస్సులో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ORR, RRRను రేడియల్ రోడ్లతో అనుసంధానించి వాటికి ఇరువైపులా ఇండస్ట్రియల్ క్లస్టర్ను అభివృద్ధి చేస్తామన్నారు. రాష్ట్రంలో మెగా డైపోర్ట్ను ఏర్పాటు చేసి ఏపీలోని సీపోర్టుకు అనుసంధానిస్తామని, ప్రత్యేక రైలు, రోడ్డు రవాణా సదుపాయాలు మెరుగుపరుస్తామని సీఎం చెప్పారు. బయోసైన్సెస్, బయోటెక్, లైఫ్ సైన్సెస్ రంగాల్లో ప్రపంచంలోని అత్యుత్తమ పర్యావరణ వ్యవస్థకు చిరునామాగా హైదరాబాద్ను అభివృద్ధి చేయాలన్న లక్ష్యంతో పనిచేస్తున్నామని సీఎం తెలిపారు. కొత్త ఆవిష్కరణలు, R&D, మ్యానుఫ్యాక్చరింగ్ నైపుణ్యాల కేంద్రంగా ముందుకు వెళ్తున్నామని సీఎం రేవంత్ రెడ్డి తెలియజేశారు. 5 ఖాళీలపైనే అందరి గురి. మార్చిలో 5 ఎమ్మెల్యేల కోట, ఎమ్మెల్సీ సీట్లు ఖాళీ. కాంగ్రెస్కు 4, బీఆర్ఎస్కు 1 దక్కే ఛాన్స్. కాంగ్రెస్ను ఒక్కొక్క సీటు అడుగుతున్న సిపిఐ, ఎంఐఎం. 4 పార్టీల నుంచి భారీగా ఆశావాహులు. హైకమాండ్ను ప్రసన్నం చేసేందుకు ఈ ప్రయత్నాలు. రాష్ట్రంలో ఎమ్మెల్యే కోట, ఎమ్మెల్సీ ఎన్నికలకు నగారా మోగడం, పైసా ఖర్చు లేకుండా ఎమ్మెల్సీ అయ్యే అవకాశం ఉండడంతో ఆయా పార్టీల్లోని ఆశావాహులంతా ఒక్కసారిగా అలర్ట్ అయ్యారు. కాంగ్రెస్ను 4, బీఆర్ఎస్కు 1 దక్కే ఛాన్స్ ఉండడం, పొత్తుల్లో భాగంగా సిపిఐకి 1, ఎంఐఎంకు 1 దక్కే అవకాశం ఉందనే వార్తలు రావడంతో ఎలాంటి పదవులు లేకుండా
ఖాళీగా ఉన్న సీనియర్లంతా హైకమాండ్ను ప్రసన్నం చేసుకునేందుకు పనిలో పడ్డారు. హైదరాబాద్లోని నేతలతో పాటు జిల్లా నుంచి పెద్ద సంఖ్యలో తరలివస్తూ ఆశావాహులతో ముఖ్య నేతల ఇండ్లు, క్యాంప్ ఆఫీసుల, పార్టీ కార్యాలయాల చుట్టూ తిరగడం కిటకిటలాడుతున్నాయి. వచ్చే నెల 3న నోటిఫికేషన్. ఎమ్మెల్సీలు హసన్ మీర్జా, ఏకే మల్లేశం, షేర్ సుభాష్ రెడ్డి, మహమూద్ అలీ, సత్యవతి రాథోడ్ పదవీకాలం మార్చి 29న ముగియనున్నది. ఖాళీ కానున్న స్థానాలకు వచ్చే నెల 3వ నోటిఫికేషన్ రానుంది. 20న ఎన్నికలు, అదే రోజు ఫలితాలు ఉంటాయి. హైదరాబాద్ స్థానిక సంస్థల కోటాలో బీఆర్ఎస్ నుంచి ఎంపికై ప్రస్తుతం కాంగ్రెస్లో కొనసాగుతున్న ఎంఎస్ ప్రభాకర్ రావు పదవీకాలం కూడా ఈ ఏడాది ఆగస్టు 6న ముగియనుంది. అయితే ఈ స్థానానికి ఇంకా నోటిఫికేషన్ రాలేదు. ఎమ్మెల్యే కోట, ఎమ్మెల్సీ ఎన్నికల షెడ్యూల్ రావడంతో అన్ని పార్టీల్లో ఆశావాహుల సందడి మొదలైంది. నేడు ప్రధాని మోదీతో రేవంత్ రెడ్డి భేటీ. ఢిల్లీకి వెళ్లిన సీఎం కాంగ్రెస్ పెద్దలను కలిసే ఛాన్స్. ప్రధానితో బీసీ రిజర్వేషన్లు, RRR, మెట్రో ఫేజ్ 2 తదితర అంశాలపై చర్చించే అవకాశం. అనంతరం కుంభమేళకు వెళ్లనున్న సీఎం రేవంత్ రెడ్డి. చేతనైతే దర్యాప్తు చేయండి, లేదంటే సిబిఐకి ఇవ్వండి అంటున్న కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. ఫోన్ ట్యాపింగ్ కేసుపై రాష్ట్ర సర్కార్కు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సవాల్. ఎవరి హయాంలో నిందితులు విదేశాలకు పారిపోయారని ప్రశ్న. విచారణ కోరిందే మేమెందుకు అడ్డుకుంటాం, సిబిఐకి అప్పగిస్తే కేసును తేల్చేశామని కిషన్ రెడ్డి వెల్లడి. రాష్ట్ర ప్రభుత్వం ఫోన్ ట్యాపింగ్ కేసును సిబిఐకి అప్పగిస్తే తేల్చే బాధ్యత తమదని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. కాళేశ్వరం, ORR ఫోన్ ట్యాపింగ్, విద్యుత్ కొనుగోళ్లు, భూముల ఆక్రమణలు, కుంగిన మేడిగడ్డ బ్యారేజ్ మీద కేంద్రం విచారణ చేపట్టాలని అధికారంలోకి రాకముందు కాంగ్రెస్ డిమాండ్ చేసింది. కానీ అధికారంలోకి వచ్చాక సీఎం రేవంత్ రెడ్డి మాట మార్చారు. వాటిపై చేతనైతే దర్యాప్తు చేసి దోషులను శిక్షించాలి అంటున్న కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, లేదంటే సిబిఐకి అప్పగించాలని సవాల్ విసిరారు. మంగళవారం బీజేపీ స్టేట్ ఆఫీసులో మీడియాతో కిషన్ రెడ్డి మాట్లాడుతూ ఫోన్ ట్యాపింగ్ కేసును సిబిఐకి అప్పగించాలని తామే ముందు కోరామని, అలాంటిది విచారణను తామెందుకు అడ్డుకుంటామని ఆయన ప్రశ్నించారు. నిందితులు ఎవరి హయాంలో విదేశాలకు పారిపోయారో చెప్పాలని నిలదీశారు. 1996 నుంచి పోరాటం చేస్తుంటే బాంబు పేలుళ్లు నిందితులను అప్పగించేందుకు అమెరికా కోర్టు ఇప్పటికీ అనుమతించింది. ఒక సీఎం స్థాయి వ్యక్తి పరిపాలనపై అవగాహన లేకుండా ఈ రకమైన మాటలతో నవ్వులపాలు కావద్దు అని సీఎంను ఉద్దేశించి కిషన్ రెడ్డి అన్నారు. నీళ్లు వివాదాలపై 2 రాష్ట్రాలు సమిష్టిగా నిర్ణయం తీసుకొని సమస్యను పరిష్కరించుకోవాలని సూచించారు. పిల్లల కిడ్నాపింగ్ ముఠా అరెస్ట్. గుజరాత్ నుంచి తీసుకొచ్చి తెలంగాణ, ఏపీల్లో అమ్మకం. ఆడపిల్లలకు 3 లక్షలు, మగబిడ్డకు 5 లక్షలు. అంతర్రాష్ట్ర చైల్డ్ రాకెట్ ముఠా గుట్టురట్టు చేసిన హైదరాబాద్ పోలీసులు. ఈ కేసులో 11 మందిని అరెస్టు చేసిన పోలీసులు 4 పిల్లలను రక్షించి హోంకు తరలింపు. ఎస్ఎల్బీసీ టన్నెల్లో పరిస్థితి బాగా లేదు. ప్రమాదం జరిగిన చోటు చాలా క్లిష్టమైంది అంటున్న మంత్రి ఉత్తమ్. ఎయిర్ సప్లై పైప్లైన్ పూర్తిగా ధ్వంసమైంది. 10,000 క్యూబిక్ మీటర్ల మేర బురద. అది తీయడమే పెద్ద టాస్క్. నేటి రాత్రి వరకు కన్వేయర్ బెల్ట్ను అందుబాటులోకి తెస్తాం. లోపల చిక్కుకున్న వారిని కాపాడేందుకు సర్వశక్తులు ఒడ్డిస్తున్నాం. ఎస్ఎల్బీసీని 10 ఏళ్లు పట్టించుకొని బీఆర్ఎస్ ఇప్పుడు దిగజారి ఆరోపణలు చేస్తుందని ఫైర్. 4 రోజులుగా ఘటనా స్థలం వద్దే మంత్రులు. సహాయ చర్యలపై ఎప్పటికప్పుడు ఆఫీసర్లతో సమీక్షలు. ఎస్ఎల్బీసీ టన్నెల్లో ప్రతికూల పరిస్థితులు నెలకొన్నాయని, ప్రస్తుతం అక్కడి పరిస్థితి ఏమాత్రం బాగలేదని ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి విచారణ వ్యక్తం చేశారు. ప్రమాదం జరిగిన చోట చాలా క్లిష్టమైనదని తెలిపారు. మంగళవారం సాయంత్రం డిప్యూటీ సీఎం మల్లు బట్టి విక్రమార్క, మంత్రులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, జూపల్లి కృష్ణారావు, అచ్చంపేట ఎమ్మెల్యే వంశీకృష్ణతో కలిసి మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి టన్నెల్లో సహాయ చర్యలను పరిశీలించారు. రైతులు చనిపోతున్నా కూడా ఎన్నికల ప్రచారమా అంటూ రాష్ట్ర ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్న కేటీఆర్. కాంగ్రెస్ వచ్చినప్పటి నుంచి రోజుకొక రైతు చనిపోతున్నాడు అంటున్న కేటీఆర్. 15 నెలల్లో కాంగ్రెస్ను వీడుతున్నారంటే సీఎం పాలనను అర్థం చేసుకోవచ్చు. రేవంత్ ప్రభుత్వానికి ప్రధాని మోదీ రక్షణ కవచంలా పనిచేస్తున్నారని కేటీఆర్ కామెంట్. కేవలం 48 గంటల్లోనే రాష్ట్రంలో 7 రైతులు ఆత్మహత్య చేసుకున్నా కానీ ఎస్ఎల్బీసీ టన్నెల్ ప్రమాదంలో 8 మంది కార్మికులు చిక్కుకొని ఉన్నా సీఎం రేవంత్ రెడ్డి మాత్రం ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో బిజీగా ఉన్నారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శలు చేశారు.
కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి రోజుకొక రైతు చొప్పున ఇప్పటి వరకు 450 మంది రైతులు చనిపోయారని, అయినా రేవంత్ రెడ్డిలో చలనం కూడా లేదని మండిపడ్డారు. 36 సార్లు ఢిల్లీకి వెళ్లి కనీసం మంత్రివర్గ విస్తరణ కూడా చేసుకోలేకపోతున్న రేవంత్ రెడ్డి తెలంగాణ నుంచి కేసీఆర్ ఆనవాళ్లను చెరిపేస్తాడా అని ప్రశ్నించారు. మంగళవారం స్టేషన్ గన్పూర్లో ఆ నియోజకవర్గానికి చెందిన కాంగ్రెస్ నేత మాజీ జడ్పీటీసీ కీర్తి వెంకటేశ్వర్లు, కాంగ్రెస్ సీనియర్ లీడర్లు మల్కిరెడ్డి, రాజేశ్వర్ రెడ్డితో పాటు పలువురు కేటీఆర్ సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ 15 నెలల్లో కాంగ్రెస్ పార్టీని వీడి ప్రతిపక్ష బీఆర్ఎస్లో చేరుతున్నారంటే కాంగ్రెస్ పాలన ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టులో ఒక పిల్లర్ పగిలితే కాంగ్రెస్ బీజేపీ నేతలు నానా యాగం చేశారని ఆరోపించారు. సుంకిశాల రిటర్నింగ్ వాల్ కూలిపోయినా, ఎస్ఎల్బీసీ టన్నెల్ కూలిపోయినా, ఖమ్మం పెద్దవాగు బ్రిడ్జి కొట్టుకుపోయినా ఏ బీజేపీ నాయకుడు మాట్లాడలేదన్నారు. ఇవాళ రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి రక్షణ కవచంలా ప్రధాని మోదీ పనిచేస్తున్నారని విమర్శలు చేసిన కేటీఆర్ రాష్ట్ర ప్రభుత్వం ఎస్ఎల్బీసీ టన్నెల్ ప్రమాదంపై జ్యుడిషియల్ కమిషన్ ఏర్పాటు చేయాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. సహాయక చర్యలు కొనసాగిస్తూనే ప్రమాదంపైన బాధ్యులపైన విచారణ చేపట్టాలని మంగళవారం ఒక ప్రకటనలో కేటీఆర్ డిమాండ్ చేశారు. ఎస్ఎల్బీసీ ప్రమాదం వల్ల ప్రభుత్వానికి 100 కోట్ల నష్టం జరిగిందన్నారు. సుంకిశాల పెద్దవాగు ప్రమాదాలు జరిగినప్పుడు కూడా ప్రభుత్వం ఎలాంటి దర్యాప్తు చేయలేదన్నారు. ప్రమాదాలన్నింటిపై హైకోర్టు జడ్జి ఆధ్వర్యంలో జ్యుడిషియల్ కమిషన్ను ఏర్పాటు చేయాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. ఫోన్ ట్యాపింగ్ కేసు సిబిఐకి ఇస్తే దోషులందరినీ బొక్కలో వేస్తాం అంటున్న కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్. ప్రభాకర్ రావు, శ్రావణ్ రావు విదేశాలకు పారిపోయేలాగా చేసిందే కాంగ్రెస్ అంటున్న బండి సంజయ్. దమ్ముంటే ఫోన్ ట్యాపింగ్పై సిబిఐ విచారణ కోరాలని రాష్ట్ర సర్కార్కు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ సవాల్ విసిరారు. ఈ కేసును సిబిఐకి అప్పగిస్తే దోషులందరినీ అరెస్టు చేసి బొక్కలో వేస్తామని బండి సంజయ్ తెలిపారు. ఫోన్ ట్యాపింగ్ కేసుపై బీజేపీ నేత చింతల రామచంద్రారెడ్డి హైకోర్టులో పిటిషన్ వేసి సిబిఐ విచారణకు జరిపించాలని కోరితే ప్రభుత్వం అడ్వకేట్ జనరల్ ఒప్పుకోలేదని పేర్కొన్నారు. మంగళవారం కరీంనగర్లోని ఎంపీ ఆఫీసులో మీడియాతో సంజయ్ మాట్లాడుతూ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాతే ప్రభాకర్ రావు, శ్రావణ్ రావు విదేశాలకు పారిపోయారని ఆయన తెలిపారు. వాళ్లను అరెస్ట్ చేయకుండా పారిపోయేలాగా చేసిందే కాంగ్రెస్ అని అన్నారు. మీరు విదేశాలకు పంపిస్తే మేం పట్టుకు రావాలా అంటూ కేసీఆర్ చెప్తేనే ఫోన్ ట్యాపింగ్ చేశామని పోలీసులు చెప్పిన తర్వాత కూడా ఆయనకు కనీసం నోటీసు ఎందుకు ఇవ్వలేదు అని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. కేసీఆర్ కుటుంబాన్ని టచ్ చేసే సాహసం కూడా చేయలేని అసమర్థ పాలకులని విమర్శలు చేశారు. విద్యుత్ కొనుగోలు అక్రమాలపై జస్టిస్ లోకూర్ కమిషన్ నివేదిక ఇచ్చి 3 నెలలైనా ఇంతవరకు ఎందుకు బయటపెట్టలేదని ప్రశ్నించారు. ఈ నెల 27న జరగనున్న ఎమ్మెల్సీ ఎన్నికలు ఇండియా పాకిస్తాన్ మధ్య మ్యాచ్ లాంటివని సంజయ్ కామెంట్ చేశారు. ఇండియా గెలవాలనుకుంటే బీజేపీకి, పాకిస్తాన్ గెలవాలనుకుంటే ఎంఐఎంతో అంటగాగుతున్న కాంగ్రెస్కు ఓటు వేయాలని బండి సంజయ్ అన్నారు. బీజేపీని గెలిపిస్తే పట్టభద్రుల టీచర్ల ఆకాంక్షలను నెరవేరుస్తామని హామీ ఇచ్చారు. కాంగ్రెస్ 14 నెలల పాలన బాగుందని విర్రవీగుతున్న సీఎం రేవంత్ రెడ్డి ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలను రెఫరెండంగా తీసుకునేందుకు సిద్ధమా అని సవాల్ విసిరారు. కులగణనకు తాము వ్యతిరేకం కాదని, ఓసీ జాబితాలో ముస్లింలు చేర్చడాన్ని వ్యతిరేకిస్తున్నామని చెప్పారు. తెలంగాణలో ఎప్పటి నుంచో దూదేకుల కులాలకు రిజర్వేషన్లు అమలవుతున్నా మేము ఏనాడు అభ్యంతరం చెప్పలేదు. కానీ ఇప్పుడు మొత్తం ముస్లింల జనాభాను బీసీలో కలుపుతామంటే ఎందుకు ఒప్పుకుంటామని బండి సంజయ్ అన్నారు. ప్రధాని మోదీని పెద్ద బీసీ, నన్ను చిన్న బీసీ అంటూ బీసీ సమాజాన్ని సీఎం రేవంత్ రెడ్డి అవమానించారు. మోదీ బీసీనే కాదని చెప్పిన ముఖ్యమంత్రే ఇప్పుడు ఆయనను పెద్ద బీసీ అంటున్నారని బండి సంజయ్ విమర్శలు చేశారు. సింగరేణి నాశనానికి కేసీఆరే కారణమంటున్న మల్కాజ్గిరి ఎంపీ ఈటల రాజేందర్. ప్రస్తుతం అదే బాటలో రేవంత్ సర్కార్. మల్కాజ్గిరి ఎంపీ ఈటల రాజేందర్ కామెంట్స్. సింగరేణి సొమ్మును ఏటీఎం లాగా వాడుకొని సంస్థ నాశనానికి మాజీ సీఎం కేసీఆర్ కారణమయ్యారని, అదే బాటలో ప్రస్తుతం రేవంత్ రెడ్డి సర్కారు కూడా నడుస్తుందని మల్కాజ్గిరి ఎంపీ ఈటల రాజేందర్ విమర్శలు చేశారు. మంగళవారం పెద్దపల్లి జిల్లా రామగుండం ఎన్టీపీసీ శాలపల్లిలో ఒక ఫంక్షన్ హాల్లో జరిగిన సమావేశానికి ఆయన హాజరై బీజేపీ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అభ్యర్థి అంజిరెడ్డి, టీచర్స్ ఎమ్మెల్సీ అభ్యర్థి మల్కా కుమరయ్యను గెలిపించాలని పిలుపునిచ్చారు. రాష్ట్రంలో 10 ఏళ్లు పాలించిన బీఆర్ఎస్ ఎమ్మెల్సీ ఎన్నికల బరిలో లేకుండా పోయిందన్నారు. గ్రాడ్యుయేట్ టీచర్ల సమస్యల పరిష్కారానికి కొట్లాడేది బీజేపీ మాత్రమే అన్నారు. సీఎం రేవంత్ రెడ్డికి దమ్ముంటే 317 జీవోను సవర్తిస్తామని, సిపిఎస్ను రద్దు చేస్తామని ప్రకటించాలని ఆయన డిమాండ్ చేశారు. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అభ్యర్థి అంజిరెడ్డి, పార్టీ జిల్లా అధ్యక్షుడు కర్ర సంజీవరెడ్డి, మాజీ ఎమ్మెల్యే గుజ్జుల రామకృష్ణారెడ్డి, బీజేపీ నియోజకవర్గ ఇన్ఛార్జి కందల సంధ్యారాణి, రావుల రాజేందర్, బల్మూరి వనిత,
సోమారపు లావణ్య తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. సీతారాముల కళ్యాణానికి సవలతులు, భద్రాద్రిలో శ్రీరామనవమి బ్రహ్మోత్సవాలకు ఏర్పాట్లు, దేవస్థాన బడ్జెట్ నుంచి 2.5 కోట్లు కేటాయింపు, భక్తులకు శాశ్వత ప్రతిపాదికన సదుపాయాలు, పలు ఏరియాల్లో కొనసాగుతున్న నిర్మాణాలు. శ్రీరామనవమి సందర్భంగా భద్రాచలంలో ప్రభుత్వం సవలతులు కల్పిస్తుంది. ఏప్రిల్ 6న శ్రీరామనవమి వేడుకలు పురస్కరించుకొని దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతాల నుంచి వేలాది మంది భక్తులు తరలి వస్తారని, మరొక వైపు నిత్యం శ్రీరామ దర్శనం కోసం 10,000 నుంచి 15,000 మంది వస్తున్నారు. కాగా టౌన్లోని ప్రధాన ఏరియాల్లో మరుగుదొడ్ల సమస్య ఉంటుంది. కేవలం నవమి వేడుకల సమయంలో మాత్రమే తాత్కాలికంగా నిర్మిస్తుంటారు. మిగిలిన రోజుల్లో భక్తులు ఇబ్బందులు పట్టించుకునే వారే లేరు. దీంతో ఆలయ సందర్శనకు వచ్చే భక్తులకు శాశ్వతంగా సదుపాయాలు కల్పించేలాగా జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ ఈ బాధ్యతలు తీసుకున్నారు. 5 లక్షల కొత్త ఉద్యోగాలు. ORR మధ్య ఫార్మా క్లస్టర్లతో భారీ ఎత్తున ఉపాధి. హెచ్ఐసిసిలో ప్రారంభమైన బయో ఏషియా 2025 సదస్సులో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రి దుద్దిల శ్రీధర్బాబు, వివిధ కంపెనీల ప్రతినిధులు పాల్గొన్నారు. త్వరలో లైఫ్ సైన్సెస్ విధానం, లైఫ్ సైన్సెస్ వర్సిటీ పెట్టుబడులకు మరింత సులభతరం విధానం అమలు. ఫార్మాసిటీ డిజిటల్ హెల్త్లో పవర్ హౌస్గా హైదరాబాద్. బయో ఏషియా 2025 ప్రారంభోత్సవంలో సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు. 11 ఫార్మా సంస్థలతో 5,400 కోట్ల ఒప్పందాలు. క్వీన్స్లాండ్ ప్రతినిధులతో రేవంత్, దుద్దిల్లా శ్రీధర్బాబు భేటీ. నొప్పి లేని మెరుగైన చౌక వైద్యం ఏఐతో సాధ్యం. బయో ఏషియా చర్చా గోష్ఠిలో నిపుణులు. ఉభయకాయానికి టీకాతో చెక్. ఔటర్ రింగ్ రోడ్, ORR, రీజనల్ రింగ్ రోడ్డు, RRR మధ్య ఫార్మా క్లస్టర్ అభివృద్ధి చేస్తున్నాం. వాటి ద్వారా 5 లక్షలకు పైగా కొత్త ఉద్యోగాలను సృష్టించాలని ప్రభుత్వం లక్ష్యం అని రాష్ట్ర ముఖ్యమంత్రి యనమల రేవంత్ రెడ్డి తెలిపారు. దేశంలోనే తొలిసారిగా త్వరలో తెలంగాణలో లైఫ్ సైన్సెస్ పాలసీని తీసుకురానున్నట్లు ఆయన ప్రకటించారు. రాష్ట్రంలో పెట్టుబడులకు మరింత సులభతరమైన విధానం రూపకల్పన, అవసరమైన మౌలిక సదుపాయాల కల్పనపై దృష్టి సారిస్తామని సీఎం రేవంత్ రెడ్డి తెలియజేశారు. సీఎం రేవంత్కి కనీస అవగాహన కూడా లేదు అంటున్న కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్. ఫోన్ ట్యాపింగ్ నిందితులను ప్రధాని నరేంద్ర మోదీ విమానంలో తీసుకొస్తారని అనుకుంటున్నారా? ముఖ్యమంత్రికి పాలన అనుభవం లేక నవ్వులపాలు. ట్యాపింగ్ కేసును సిబిఐకి ఇవ్వండి అంటున్న కేంద్ర మంత్రులు. ఫోన్ ట్యాపింగ్ నిందితులను ప్రధాని మోదీ ఏమైనా విమానంలో తీసుకొస్తారని రేవంత్ రెడ్డి అనుకుంటున్నారా? విదేశాల నుంచి ఒక వ్యక్తిని తీసుకురావాలంటే ఏం చేయాలో ఒక ఐపీఎస్ అధికారినో న్యాయవాదినో అడిగితే చెప్తారు అంటూ విమర్శలు చేశారు. సిరిసిల్ల కలెక్టర్ అధికార దుర్వినియోగం అంటూ ఇంకొక న్యూస్ చూడొచ్చు. అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్న సిరిసిల్ల కలెక్టర్ సందీప్ కుమార్ను సస్పెండ్ చేయాలని కోరుతూ సిఎస్కు వినతి పత్రం అందజేస్తున్న శాసన మండలిలో ప్రతిపక్ష నేత మధుసూదనాచారి, ఎమ్మెల్యేలు వివేకానంద, సంజయ్. సందీప్ కుమార్ జాను వెంటనే సస్పెండ్ చేయాలి అని కేటీఆర్ ఫోటో పెట్టుకుంటే షాప్ తీసేయిస్తారా? నోటీస్ ఇవ్వకుండా మిల్క్ సెంటర్ను మూసేస్తారా? కాంగ్రెస్ తొత్తుగా కలెక్టర్ ప్రతిపక్షంపై కక్ష సాధింపు, ఉన్నత స్థాయి విచారణ జరిపి చర్యలు తీసుకోవాలి. మండలి ప్రతిపక్ష నేత మధుసూదనాచారి డిమాండ్. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి బీఆర్ఎస్ ఫిర్యాదు. అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్న సిరిసిల్ల కలెక్టర్ సందీప్ కుమార్ జాను సస్పెండ్ చేయాలని శాసన మండలిలో ప్రతిపక్ష నేత మధుసూదనాచారి డిమాండ్ చేశారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కేపీ వివేకానంద, సంజయ్ కుమార్తో కలిసి సిరిసిల్ల కలెక్టర్పై సిఎస్ శాంతకుమార్కి మంగళవారం ఫిర్యాదు చేశారు. కాంగ్రెస్ పతనం ప్రారంభం అంటున్న కేటీఆర్. బీఆర్ఎస్లో స్టేషన్ గన్పూర్ నియోజకవర్గ కాంగ్రెస్ నేతలైన కీర్తి వెంకటేశ్వర్లు, మల్కిరెడ్డి రాజేశ్వరరెడ్డి సారథ్యంలో 700 మంది చేరిక కార్యక్రమంలో మాట్లాడుతున్న కేటీఆర్. రైతు ఆత్మహత్యలకు గణనీయంగా తగ్గించిన ఏకైక రాష్ట్రం తెలంగాణనేనని బీజేపీ ప్రభుత్వం పార్లమెంట్లో ప్రకటించడం కేసీఆర్ పాలన దక్షత, రైతులపై ఉన్న ప్రేమను నిదర్శనం. కానీ కాంగ్రెస్ 450 రోజుల పాలనలో రోజుకొకరు చొప్పున ఇప్పటి వరకు 450 మంది రైతులు చనిపోయారు అంటూ కేటీఆర్ విమర్శలు చేశారు. ఈడీ, సిబిఐ, ఐటీ ఎందుకు స్పందించడం లేదు అంటున్న హరీష్ రావు. ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడే ఎమ్మెల్సీ ఎన్నికల ఖర్చుపై బహిరంగంగా చెప్పారు. మాజీ మంత్రి హరీష్ రావు విమర్శ. అధికారంలోకి రాగానే ఎల్ఆర్ఎస్పై మాట మారిపోయింది అంటున్న ప్రశ్న.
స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి మన్నె జీవన్ రెడ్డి చేత 90 కోట్లు ఖర్చు పెట్టించారని, వీటిని ఎమ్మెల్యేలు నొక్కేశారని ఆ పార్టీకి చెందిన ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు చిన్నారెడ్డి బహిరంగంగా చెబుతుంటే ఈడీ, సిబిఐ, ఐటీ ఎన్నికల సంఘం ఎందుకు స్పందించడం లేదని మాజీ మంత్రి హరీష్ రావు ప్రశ్నించారు. ఆయా సంస్థలను సుమోటోగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేయాలని హరీష్ రావు కోరారు. ఇప్పటివరకు వివిధ పేపర్లో ఉన్న ముఖ్యాంశాలు మనం చూసాం. ఈ ఛానల్ చూస్తున్న ప్రేక్షకులు, శ్రేయభిలాషులు, మిత్రులకు నాకు రిక్వెస్ట్, దయచేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా కోరుతున్నాము. చూస్తూనే ఉండండి DT న్యూస్. నేను మీ దీటి వెంకటస్వామి.